నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హామీలన్నీ ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రధాని నరేంద్ర మోడీ నెరవేరుస్తారు. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. రాష్ట్ర వ్యాప్తంగా స్వర్గీయ ఎన్టీఆర్ 29వ వర్ధంతి నివాళులర్పించిన ప్రముఖులు, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు. జనవరి 20వ తేదీన భీమవరంలో మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ ఉప్పలపాటి వెంకటకృష్ణరాజు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా షుగర్ వ్యాధి చికిత్సా శిబిరాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలి. కృష్ణరాజు సతీమణి శ్యామలాదేవి వెల్లడి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆపన్న హస్తం సీఎం రిలీఫ్ ఫండ్. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్ కొలపర్తి రామాంజనేయులు. 2024 ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హామీలను 6 నెలల్లోనే అమలు చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానిదేనని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. నష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం 11,440 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులకు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రిగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. కేంద్ర మంత్రులు కుమారస్వామి, రామ్మోహన్ నాయుడులతో కలిసి న్యూఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా ఉన్న తనపై ఎంతో ఒత్తిడి ఉందని, ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కుమారస్వామికి దృష్టికి పదే పదే తీసుకువెళ్లానని, విశాఖ ఎట్టి పరిస్థితుల్లోనూ రక్షించుకుందామని గతంలోనే ఆయన హామీ ఇచ్చారని అన్నారు. గతంలో ఆయనతో కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ ను కూడా సందర్శించానని పేర్కొన్నారు. రాజధాని అమరావతి అభివృద్ధికి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి, అమరావతి రైల్వే లైన్ కు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి పెద్ద ఎత్తున నిధులు అందజేసిన ఘనత డబుల్ ఇంజన్ సర్కార్దేనని కొనియాడారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ఇవ్వనన్ని నిధులు ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన ఘనత మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వానిదేనని అన్నారు. ఈ సందర్భంగా 5 కోట్ల ఆంధ్రుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారని పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉన్నదో దానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న దృష్ట్యా గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో తీవ్రమైనటువంటి బాధపడేటువంటి పరిస్థితి ఉన్నది. అయితే ఈవేళ కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం దాదాపు 11,440 కోట్ల రూపాయలు ప్యాకేజీ కేటాయించడాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతిస్తూ ఉన్నారు. ఏదైతే ఈ నిర్ణయం వెనుక ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మనోగతాన్ని అర్థం చేసుకున్నటువంటి ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు, కేంద్ర స్టీల్ మరియు హెవీ ఇండస్ట్రీస్ మంత్రిగా ఉన్నటువంటి ఆ కేబినెట్ సహచరులు శ్రీ కుమారస్వామి గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి కృషి కారణంగా ఇది సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నా. ఏదైతే నిన్న జరిగినటువంటి ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగినటువంటి కేబినెట్ కమిటీ అండ్ ఎకనామిక్ అఫైర్స్ లో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే విశాఖ ఉక్కు పూర్తి సామర్థ్యం ఏదైతే ఉందో 7.3 మిలియన్ల సామర్థ్యాన్ని ఉత్పత్తి చేయడానికి ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుంది అనేటువంటి విషయంలో ఎటువంటి అనుమానం కూడా లేదు. ఏదైతే గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉన్నదో దాన్ని పూర్తిగా అమలు చేసినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. కార్మికుల యొక్క కష్టాలను అర్థం చేసుకుని వారి కుటుంబాలకు ఏమాత్రం కూడా ఇబ్బంది కలగకూడదు, పూర్తి స్థాయిలో భద్రత కల్పించాలనేటువంటి ఒక ఆలోచనతో ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ని మరింత సమర్థమైనటువంటి ప్లాంట్గా ముందుకు నడిపించాలనేటువంటి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాస్తవానికి ఏదైతే RINL ఉన్నదో దేశంలోనే అత్యున్నతమైనటువంటి స్టీల్ ప్లాంట్గా మనందరూ కూడా భావించవచ్చు. అయితే అనేక కారణాల వల్ల తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. అయితే ఈ పరిస్థితుల్లో స్టీల్ మంత్రిగా ఉన్నటువంటి కుమారస్వామి గారు స్టీల్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి కూడా ఈ 6 నెలల 7 నెలల కాలంలో స్టీల్ ప్లాంట్కి సంబంధించి ప్రతిరోజు కూడా ఒక రివ్యూ మీటింగ్ తీసుకున్నటువంటి పరిస్థితి మనంతా కూడా అర్థం చేసుకోవాలి. ఏదేమైనా కానీ ఈ ప్లాంట్ని అప్పులు ఊబులోంచి బయటకు తీసుకురావాలా, లాభాల బాటలోకి తీసుకువెళ్లాలనేటువంటి ఒక ఏకైక ఆలోచనతో కుమారస్వామి గారు పనిచేయడం జరిగింది. గత 7-8 సంవత్సరాలుగా
ఏ స్టీల్ శాఖ మంత్రి కూడా విశాఖ ప్లాంట్ని సందర్శించినటువంటి సందర్భం లేదు. అటువంటి పరిస్థితుల్లో కుమారస్వామి గారు చొరవ తీసుకుని ఆయనతో పాటు 2 రోజుల పర్యటనలో నేను కూడా స్టీల్ ప్లాంట్లో ఉన్న ప్రతి ఒక్క యూనిట్ను కూడా సందర్శించి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి కార్మిక సంఘాలతో ఉద్యోగస్తులతో ఉన్నతాధికారులతో చర్చలు జరిపి దీని ఏమైనా సరే ఈ ప్లాంట్ని మనం ముందుకు తీసుకువెళ్లాలనేటువంటి ఒక ఆలోచన చేసి ప్రధానమంత్రి గారికి కానీ అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారికి పూర్తిగా వివరాలు తెలియజేసినటువంటి వ్యక్తి కుమారస్వామి గారు. ముఖ్యంగా ఈ విషయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కీలకమైనటువంటి పాత్ర పోషించారనేటువంటి విషయం కూడా నేను ఈ సందర్భంగా చెప్తూ దాదాపు 6 నెలల కాలంలో 6 పర్యాయాలు స్టీల్ ప్లాంట్ విషయంలో ఈ బృందం చర్చలు జరపడం జరిగింది. చాలా సందర్భాల్లో నేను కూడా ఆ సమావేశాల్లో ఉన్నా. ఒకరోజు రాత్రి 2 గంటల వరకు ఈ విషయం మీద నిర్మలా సీతారామన్ గారితో చంద్రబాబు నాయుడు గారు, కుమారస్వామి గారు, నేను, స్టీల్ సెక్రటరీ గారు, డిజిన్వెస్ట్మెంట్ సెక్రటరీ గారు రాత్రి 2 గంటల వరకు కూర్చుని ఈ విషయం మీద చర్చలు జరపడం జరిగింది. లోతైనటువంటి అధ్యయనం చేయడం జరిగింది ఈ విషయంలో. ఈ విధంగా ఎక్కువ శ్రద్ధ పెట్టడం వల్ల కార్మికుల హక్కులకు భంగం కలగకుండా ఉండాలి, ఈ స్టీల్ ప్లాంట్ని కాపాడాలి, మరింత టెక్నాలజీతో ముందుకు తీసుకువెళ్ళాలి, పూర్తి సామర్థ్యం దిశగా ఈ ప్లాంట్ పనిచేసే విధంగా మనం చూడాలనేటువంటి ఆలోచనతో గతంలో ప్యాకేజీలు ఇచ్చినప్పటికీ కూడా మరి ఈసారి మరొకసారి దీనికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి దీన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన ఎన్డీఏ ప్రభుత్వం చేయడం జరిగింది. మరొక ముఖ్యమైన విషయం, ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎన్డీఏ కూటమి అనేక హామీలు ఇవ్వడం జరిగింది. కేవలం 6 నెలల సమయంలోనే ఆ హామీలని అమలు చేసినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. ఏదైతే డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నదో రాష్ట్రంలో, కేంద్రంలో ప్రధానమంత్రి గారి నాయకత్వంలో, రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి హామీలు, అమరావతికి రాజధాని అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం, పోలవరం పనులు ముందుకు సాగడానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం, అదేవిధంగా అమరావతికి రైల్వే లైన్ విషయంలో పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం, రైల్వే జోన్ మంజూరు చేయడం, అదేవిధంగా బీపీసీఎల్ ఎన్నికల్లో హామీ ఇవ్వలేనప్పటికీ కూడా బీపీసీఎల్కి సంబంధించి రిఫైనరీ రామాయపట్నం దగ్గర దాదాపు 70,000 కోట్లతో ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, ఇటీవల కాలంలో గత నెల 8వ తారీఖున ప్రధానమంత్రి గారు దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి పనులకు శంకుస్థాపనలు చేయడం, ప్రారంభోత్సవాలు చేయడం, ఈరోజు ఈ విధంగా పెద్ద ఎత్తున విశాఖ స్టీల్ ప్లాంట్కి నిధులు కేటాయించడం ఏదైతే ఉన్నదో ఇది పూర్తిగా ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది అనేటువంటి విషయంలో ఇది ఒక నిదర్శనంగా నేనైతే భావిస్తున్నా. కేవలం 6 నెలల సమయంలో ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయింపు గతంలో ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్కి ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా వచ్చినటువంటి సందర్భం లేదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ ఉన్నా. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ విషయంలో కుమారస్వామి గారు కర్ణాటకకు చెందినటువంటి వ్యక్తి, సహాయ మంత్రిగా ఉన్నటువంటి నేను ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వ్యక్తి, సంబంధిత స్టీల్ శాఖ నా మీద చాలా ఒత్తిడి ఉండేది. అనేక సార్లు కుమారస్వామి గారికి చెప్పినటువంటి సందర్భంలో, బ్రదర్ ఆ స్టీల్ ప్లాంట్ డిజిన్వెస్ట్మెంట్ కాదు, ఆ స్టీల్ ప్లాంట్ని మన నాయకత్వంలో సమర్థతంగా ముందుకు తీసుకువెళ్తాం, ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి సహకారంతో మనం దీనిని ముందుకు తీసుకెళ్తామని భరోసా ఇచ్చినటువంటి వ్యక్తి కుమారస్వామి గారు. ఈ సందర్భంగా ఆయన యొక్క కష్టాన్ని, ఆయన యొక్క కృషిని కూడా మనం అంతా గుర్తుంచుకోవాలి. మరి ఆయన్ని ఈ సందర్భంగా ఆ శాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి నేను అభినందిస్తూ ఉన్నా. అంతేకాదు నాకు సంబంధించినంత వరకు నేను స్టీల్ సహాయ మంత్రిగా ఉన్నటువంటి సమయంలో నా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ 6 నెలలకి ఇంత పెద్ద ఎత్తున కేంద్రం సహకారం అందించడం అనేది నా జీవితంలో చాలా అద్భుతమైనటువంటి అనుభూతిని కలిగిస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి, కుమారస్వామి గారికి, చంద్రబాబు నాయుడు గారికి 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ఈ సందర్భంగా వారిని అభినందిస్తున్నాను. ధన్యవాదాలు. తెలుగువారి ఆరాధ్య దైవం అన్న
ఎన్టీఆర్ అని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా భీమవరం పట్టణం వీరమ్మ చెరువు సెంటర్ వద్ద టీడీపీ సీనియర్ నాయకులు మద్దుల రాము ఆధ్వర్యంలో 150 మంది పేద మహిళలకు చీరలు పంపిణీ చేసి ఘంటసాల పాటల కచేరీని నిర్వహించారు. ఎమ్మెల్యే అంజిబాబు, రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, టీడీపీ రాష్ట్ర నాయకులు మెంటే పార్థసారథి, కోళ్ల నాగేశ్వరరావు, టీడీపీ నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే అంజిబాబు మీడియాతో మాట్లాడుతూ తెలుగు ప్రజలలో రాజకీయ చైతన్యం తీసుకువచ్చిన అన్న ఎన్టీఆర్ సంక్షేమ పథకాలను అందరూ అవలంబిస్తున్నారని తెలియజేశారు. రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, టీడీపీ రాష్ట్ర నాయకులు మెంటే పార్థసారథులు మాట్లాడుతూ రాజకీయాలకు సరికొత్త నిర్వచనం ఎన్టీఆర్ అని అన్నారు. అనంతరం భీమవరం రెస్ట్ హౌస్ రోడ్లోని లంకి చిన్ని ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మాదాసు కనకదుర్గ, జనసేన పట్టణాధ్యక్షుడు చెనమల చంద్రశేఖర్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వేంట్ర శ్రీనివాస్, ఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు, రజక రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఉపులూరి చంద్రశేఖర్, మెరగాని నారాయణమ్మ, మైలాబత్తుల ఐజాక్ బాబు, లంకి చిన్ని, గంటా త్రిమూర్తులు, మద్దుల రాము తదితరులు పాల్గొన్నారు. తోటలోని చిన్నదానా, తోటలోని చిన్నదానా, వేటకు వచ్చానే, వేటకు వచ్చానే, జిక్కపిల్ల కన్నులున్నా చిన్నదని కోసమే, జిక్కపిల్ల కన్నులున్నా చిన్నదని కోసమే. తెలుగు ఒకటేనన్నా, తెలుగు జాతి మనది, నిన్నుగ వెలుగు జాతి మనది. ఏకశిలా నగరంలో ఈ రెట్టిలో ఏది కాదన్న, ఈ రెట్టిలో ఏది కాదన్న ఇన్నాళ్ళు సంస్కృతి. అందరూ కూడా ఎన్టీ రామారావు గారికి దండలు వేసి నివాళులర్పించారు. తెలుగువారు గర్వించదగ్గ గొప్ప నాయకుడు ఎవరంటే ఎన్టీ రామారావు. వారు ఈ రాష్ట్రం కోసం ఎన్నో కార్యక్రమాలు చేశారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని పెంపొందించింది ఎవరంటే ఎన్టీ రామారావు గారు. తెలుగువారి పరిస్థితి దిగజారిపోయి ఢిల్లీలో తాకట్టు పెట్టిన పరిస్థితిలోంచి ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత గౌరవాన్ని పెంచి తెలుగువారు అంటే ఎలా ఉంటారు, తెలుగువారి గొప్పతనాన్ని ప్రపంచానికే చాటిన మహోన్నత వ్యక్తి ఎన్టీ రామారావు గారు. వారు మొట్టమొదటిసారిగా పేదవారి కోసం కిలో 2 రూపాయల బియ్యాన్ని పెట్టిన మహనీయుడు ఎన్టీ రామారావు గారు. పేదవారందరికీ కూడు గుడ్డ నీడ ఉండాలని చెప్పిన మహనీయుడు ఎన్టీ రామారావు గారు. అదే ఆలోచనతో ఆయన పేదవారికి ఇల్లు ఇచ్చే విషయంలో కానీ, పేదవారికి బియ్యం ఇచ్చే విషయంలో కానీ, పేదవారికి ఏ కార్యక్రమం కావాల్సిన చేసిన మహోన్నత వ్యక్తి ఎన్టీ రామారావు గారు. వారి 29వ వర్ధంతి మనం భీమవరం పట్టణంలో
పెద్దల సమక్షంలో ఎంతో గౌరవంగా ఆనందంగా జరుపుకుంటున్నాం. వారి ఏ లోకంలో ఉన్న వారి ఆత్మ శాంతిగా ఉండాలని ఆ మహనీయుని మరి ఎప్పుడు మేము తలుచుకుంటామని చెప్పి తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి నాయకులతో చాలా ఘనంగా జరుపుకుంటాం. ముఖ్యంగా దీనికి వచ్చేసి మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి నాయకులకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఎన్టీ రామారావు గారు పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజున మరి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అమలు చేయడం పేద ప్రజలకి అండగా ఉండటం ఎంతో అభినందనీయం. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఎన్టీ రామారావు గారిని స్ఫూర్తిగా తీసుకుని మనమందరం కూడా రాష్ట్రంలో పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 29వ వర్ధంతిని పురస్కరించుకుని ఈ రోజున ఏరమ్మ పార్కు దగ్గర ఎన్టీఆర్ విగ్రహానికి మన గౌరవనీయులు పోలిట్ బ్యూరో సభ్యురాలు తెలుగుదేశం పార్టీ భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు, అలాగే జనసేన శాసనసభ్యులు తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి మన పులపర్తి రామాంజనేయులు గారు ఎమ్మెల్యే గారు చేతుల మీద, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మెంటే పాతసారథి గారు చేతుల మీద, కోల నాగేశ్వరరావు గారు, ఇందుకూరి రామలింగరాజు గారు, యువత వాదాలో ఉన్న తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు చేతుల మీద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం కూడా పిల్లలకి చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే కళని ప్రపంచ దేశాలకి సాటి చెప్పి సినిమా అంటే ఏంటో తెలియని రోజుల్లో సినిమాని చూపించి సినిమా హీరో అంటే ఇలా ఉండాలి అని ఈ తరం వాళ్ళకి రేపు తరం వాళ్ళకి కూడా చాటి చెప్పిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అలాంటి కళని పోషించిన వ్యక్తి కళాకారుడిగా ఎప్పుడూ జీవితాంతకాలం ప్రజల గుండెల్లో నిద్రపోవాలని చెప్పి ఘంటసాల ఆర్కెస్ట్రా అని చెప్పి సిప్పాడ నాగేశ్వరరావు గారితో కళాకారులకి ఒక సహాయ నిధిగా ఉండాలని చెప్పి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని పెడతాం జరిగింది. అలాగే సినీ పరిశ్రమలో కానీ రాజకీయాల్లో కానీ రారాజులాగా ఇలాలేని సేవలు చేసి కూడు గూడు గుడ్డ అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన వ్యక్తి మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అలాంటి వ్యక్తి కార్యక్రమాలు మేము చేస్తాం, మాకు చాలా అదృష్టం. మరి కేవలం ఈ రోజున ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మేము పెద్దలు కోరుకునేది ఒకటే, శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారు కానీ, మన సెంట్రల్ మినిస్టర్ వర్మ గారు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు తోట సీతారామలక్ష్మి గారు, మెంటే పాసారథి గారు, కోల నాగేశ్వరరావు గారు అందరూ కూడా మన ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇస్తే తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని కాపాడినట్టుంటుందని చెప్పి ఈ రోజున మేము మనవి చేసుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు దృష్టిలో పెట్టి రేపు రాబోయే మార్చి 29 తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవ టయానికి కానీ, మే 28 నాటి జన్మదినోత్సవానికి కానీ ఆయనకి భారతరత్న ఇచ్చి తెలుగు జాతి పౌరుషాన్ని, తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేసుకుంటున్నాం. జోహార్ ఇండియా. అన్న నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి కార్యక్రమం 27-28వ వార్డు కార్యకర్తలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా మరి కార్యకర్తల్లో పెద్ద ఎత్తున రంగోత్సవ రోడ్లోనూ ఈ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కలిసి కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి అన్న నందమూరి తారక రామారావు గారు
ఏదైతే సేవా స్ఫూర్తితోనూ పార్టీ పెట్టారో అదే సేవా కార్యక్రమంతోనూ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అడుగుజాడలను ఈ యువత అంతా నడుస్తామని ముందు కూడా పార్టీకి అంకితభావంతో పనిచేస్తామని తెలియజేస్తున్నాం. జరిగింది. ఎంతో మందికి బడు బలహీన వర్గాలకే ఈరోజు రాజకీయ భవిష్యత్తు కానీ అలాగే మహిళలకు కానీ ఈరోజు ప్రాధాన్యత ఇవ్వడం, ప్రజల్లోకి వచ్చి సేవ చేయడం అనేది నిజంగా ఆయన మాకు ఇచ్చిన వరం. అలాగే ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ 162 సీట్లతో అత్యధిక బడ్జెట్తో గెలుస్తాం. ఆ రోజు ఆయన పెట్టిన ముహూర్త బలం ఉండేది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఎంత బాగుందో అందరూ చూస్తున్నారు. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. స్వర్గీయ విశ్వవిఖ్యాత నట స్వరూపమ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా భీమవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము. అలాగే వివిధ రకాలైన కార్యక్రమాలు ఏర్పాటు చేయడమైంది. కార్యకర్తలు, నాయకులు తోట సీతారామకృష్ణ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకి పళ్ళు, బట్టలు, దుప్పట్లు అన్నీ కూడా పంచడం జరుగుతుంది. అలాగే పార్టీ ఆఫీసులో ఘనంగా నివాళులు అర్పించాము. ఎన్టీఆర్ అంటే దేవుడితో సమానం. మా చిన్నప్పుడు మా అమ్మ, మా నాన్నగారు పెద్ద తిరుపతి వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని తర్వాత మద్రాసు వెళ్ళి ఎన్టీ రామారావు గారిని దర్శించుకునేవారంట. అది ఒక పెద్ద వండర్ అండి. నిజంగానే రాముడు ఎలా ఉంటాడో, కృష్ణుడు ఎలా ఉంటాడో ప్రజలు ఎవరికీ తెలియదు. అన్న ఎన్టీఆర్ గారిని చూస్తేనే రాముడు, కృష్ణుడు అని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. ఆ మహానుభావుడు ఏ సందర్భంలో అయితే పార్టీని పెట్టారో వెనుతిరిగి చూడకుండా ముందుకి అఖండ విజయంతో దూసుకు వెళ్తుంది పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో. అలాగే ఈ 82లో పార్టీ పెట్టిన దగ్గర నుండి ఈ 2024 వరకు పార్టీకి ఎన్నో ఆటుపోట్లు, కష్ట నష్టాలు, గెలుపోవటంలు జరిగాయి. కానీ ఎప్పుడూ కూడా నాయకులు, కార్యకర్తలు పార్టీని అందే ఉండి పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి వెన్నెముక ఎవరంటే కార్యకర్తలే. ఎన్టీఆర్ గారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఆయన ఆశయాల్ని చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, లోకేష్ బాబు గారి సారథ్యంలో మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్లడమే ఆయనకి మనం ఘనంగా ఇచ్చే నివాళులుగా. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతిని భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. భీమవరం పట్టణ టీడీపీ కార్యాలయంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు ఆధ్వర్యంలో, వీరవాసరం మండలం టీడీపీ అధ్యక్షుడు కొల్లేపర శ్రీనివాస్ ఆధ్వర్యంలో, వీరవాసరం సెంటర్లో భీమవరం మండల టీడీపీ అధ్యక్షుడు రేవు వెంకన్న ఆధ్వర్యంలో దిరిసుమరు గ్రామంలోని స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలతో ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ, అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకువచ్చి కేజీ బియ్యం 2 రూపాయలకే పేదలకు గృహాల నిర్మాణం, బీసీలకు రాజ్యాధికారాలు కల్పించి నిరుపేదల బతుకులలో సంక్షేమ వెలుగులను నింపిన మహనీయుడని, అన్న ఎన్టీఆర్ ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ పనిచేద్దామని అన్నారు. భీమవరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్ష కార్యదర్శులు పడమట సోమేశ్వరరావు, సాంబ్రాణి నాగబాబు, నందమూరి యువసేన జిల్లా అధ్యక్షుడు సిహెచ్ రామకృష్ణ చౌదరి ఆధ్వర్యంలో పళ్లు, పాలు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ, ఎన్టీఆర్ సామాన్య కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా సినీ రంగంలోకి ప్రవేశించి రాజకీయాలలో తనదైన ముద్ర వేసుకున్నారని అన్నారు. టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వేండ్ర శ్రీనివాసులు మాట్లాడుతూ, ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా మహిళలకు ఆస్తిలో సమాన వాటా హక్కును కల్పించి పెద్దన్నగా నిలిచారని తెలియజేశారు. అనంతరం రాయలం గ్రామంలో తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల నాగబాబు ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో టీడీపీ నాయకులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ డ్వాక్రా అంగన్వాడీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెరగాని నారాయణమ్మ, ఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు, ఎన్డీఏ కూటమి నాయకులు ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు, గూడూరు సుబ్బారావు, కొల్లేపల్లి శ్రీనివాస్, వీరవల్లి శ్రీనివాస్, రేవు వెంకన్న, కౌరు పృథ్వీశేఖర్, చనమల్ల చంద్రశేఖర్, గనిరెడ్డి త్రినాథ్, పామర్తి వెంకటరామయ్య, ఉప్పులూరి చంద్రశేఖర్, మెంటే గోపి, ఎద్దు యేసుపాదం, మైలాబత్తుల ఐజాక్ బాబు, ఎండీ నౌషాద్, బొక్క చంద్రమోహన్, గొంతెన శ్రీనివాస్, మాదాసు కనకదుర్గ, గంధం రాధా, నేదునూరి గంగాధర్, ఎస్కే రబ్బానీ, ఎండీ షాబు, చెరుకుపల్లి సంతోష్ కుమార్, మిర్తిపాటి గున్నేశ్వరరావు, ఎండీ ఫిరోజ్, చెల్లబోయిన గోవింద్, పాల శ్రీరామదాసు, భూపతిరాజు బుజ్జిరాజు, వజ్జిపర్తి గురుమూర్తి, కోరిపల్లి శ్రీనివాస్, నల్లం గంగాధర్ మరియు గ్రామ వార్డు అధ్యక్ష కార్యదర్శులు, పట్టణ మండల కమిటీల నాయకులు, ఎన్డీఏ కూటమి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 29వ వర్ధంతి స్వర్గీయ ఎన్టీ రామారావు గారి వర్ధంతి ఈరోజు మనం జరుపుకుంటున్నాం. ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, నివాళులు అర్పించిన కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే ఎన్టీ రామారావు గారి పార్టీ పెట్టినప్పుడే పేదల కోసం, మహిళల కోసం ఎన్నో రకాలుగా అభివృద్ధి కార్యక్రమం, సంక్షేమ కార్యక్రమం
ఉద్యమాలు చేయడం అందరూ తెలుసు. అదే బాటలో ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన కూడా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సంక్షేమం అభివృద్ధి అందిస్తూ ప్రతి ఒక్కరికి తెలుగువారి ఆశయాలను తెలుగు జాతిని ఈ రోజున అందరూ కూడా చెప్పుకునే విధంగా ఈ రోజున శ్రీ ఎన్టీ రామారావు గారి వర్గాన్ని మనం జరుపుకుంటాం. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మన భీమవరం పట్టణంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో నివాళులు అర్పించడం చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం. మహానటుడు పద్మశ్రీ నటరత్న నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలకరణ చేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. నందమూరి తారక రామారావు గారు మరి 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలలు రాష్ట్ర వ్యాప్తంగా పత్రికల్లో పర్యటించి అధికారం చేపట్టి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తెలుగు ఆత్మగౌరవాన్ని నిలపడం కోసం ఆయన ఎంతో కృషి చేయడం జరిగింది. అనేక పరిపాలనా యంత్రాంగంలో అనేక మార్పులు తీసుకొచ్చి సంక్షేమ పథకాలని మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చిన జనుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన పెట్టిన పార్టీని మరి ఈ రోజు వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు పార్టీని ముందుకు తీసుకెళ్తూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా రామారావు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి ఆయన భారతదేశంలోనే ఒక గొప్ప వ్యక్తి. ఆయన పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలో తీసుకొచ్చిన గొప్ప నాయకుడు. ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆ పార్టీలో తయారైన నాయకులే ఇలా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీల్లోనూ నాయకత్వంలో ఉన్నారంటే ఆయన గొప్పదనం అందరికి తెలియజేస్తున్నాం. ఆయన కూడు గుడ్డ అనే ఒక నినాదాన్ని తీసుకొచ్చి ఈ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రగామిని ఇచ్చిన గొప్ప వ్యక్తి, సంస్కరణవాది. ఆయన నాయకత్వంలో తర్వాత రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు లోకేష్ బాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రజలందరూ కూడా అభివృద్ధి కోసం ఎంత కష్టపడతారో మనందరూ తెలుసు. ఆయన ఎప్పుడు కూడా మన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఆదర్శంగా ఎన్టీ రామారావు గారు ఆదర్శంగా తీసుకుని మనం ముందుకెళ్ళాలని మన తెలుగు వాళ్ళు ఖ్యాతిని దిశలా వర్తింపజేశారు. ఆయన పార్టీ పెట్టిన తర్వాత తెలుగు వాళ్ళు అనేది గర్వంగా మనం చెప్పుకోగలుగుతున్నాం. ఆయన రాజకీయంగా చైతన్యం తెచ్చి మహిళలు కూడా చైతన్యవంతులు చేసేందుకు రాజకీయ చైతన్యం తీసుకొచ్చి మహిళలకి పేదలకి అందరికీ కూడా రాజకీయ చైతన్యం అందించారు. అదేవిధంగా ఈ రోజున మనందరూ కూడా గర్వపడే విధంగా ఎప్పుడో మన పెద్దలు మనందరూ కూడా మన చిన్నప్పుడు మనం చదువుకున్న రోజుల్లో శ్రీ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కని మనందరూ కూడా ఆ రోజుని ఎంతో ఘనంగా మనం పోరాటం చేసి అప్పుడు సాధించుకున్నటువంటి మరి విశాఖ స్టీల్ని ఈ రోజున ప్రైవేటీకరణ చేయడానికి గత ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేసింది. కానీ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే నరేంద్ర మోడీ గారు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు పెద్దలు అందరూ కూడా సహకారంతో ఈ రోజుని 11,000 కోట్ల రూపాయలు దానికి నిధులు కేటాయించి మళ్ళా పాతపత్రులు అనే ఈ సంస్థ ఎదరికి వెళ్ళే విధంగా చేయటం అన్నది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు సాధించినటువంటి ఘనత అని చెప్పి మనందరూ కూడా చెప్పుకుని ఈ రోజుని ఘనంగా మనందరూ కూడా ఎన్టీఆర్ గారికి మనం వర్ధంతి సందర్భంగా ఘన ఎన్టీ రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఆయన బానిసత్వంలో మగ్గిపోతున్న తెలుగు రాష్ట్రాలని, అలాగే వారసత్వ రాజకీయాలకి ఉంపడిగదైన మన తెలుగు రాష్ట్రాన్ని విముక్తి పొందించారండి అన్న ఎన్టీ రామారావు గారు. ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టి రాజకీయం అంటే ప్రతి గ్రామానికి మూలకి చేరవేర్చి ప్రతి ఒక్కరిని రాజకీయ యోధులుగా తయారు చేసిన అన్నారు నందమూరి ఎన్టీ రామారావు గారు. అలాగే ఈ రోజున ఆయన 29వ వర్ధంతి భీమవరం పట్టణం తెలుగుదేశం కమిటీ ఆధ్వర్యంలో, అలాగే తెలుగుదేశం కుటుంబీలందరూ పెద్దలు కార్యకర్తలు సీనియర్ నాయకులు అందరూ కలిపి ఆయన వర్ధంతి ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. రహదారిలో వెళుతూ మరి దొంగలు ఆయన పట్టుకొని కొట్టి ఆయన దగ్గర ఉన్న నగదుని బంగారాన్ని పట్టుకుని వెళ్ళిపోయినప్పుడు ఒక కార్యకర్త అట్టే పెద్ద నాకెందుకు అనుకున్నాడు. తర్వాత ఇంకో కార్యకర్త వెళ్ళాడు, నాకెందుకు అనుకున్నాడు. మూడో కార్యకర్త వెళ్ళాడు, అతనికి పరిచయం చేశాడు, మంచినీళ్ళు ఇచ్చాడు.
గాయాన్ని కట్టి కట్లుగా హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. ఆ కార్యకర్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్త. మరి తెలుగుదేశం పార్టీ అంటే సేవాభావం. ఎన్టీ రామారావు గారు నేర్పించింది క్రమశిక్షణ. మన రాష్ట్రం చాలా వెనుకబడి మరి కుటుంబ పాలన ఉండేది, వంశపారంపర్య పాలన, కాంగ్రెస్ వాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో చాలా మరి సినిమా ఫీల్డ్లో ఎంతో దేదీప్యమానంగా వెళ్ళిపోతున్న రోజులైవి. ఆ రోజు ఆయన ప్రజల యొక్క కష్టం చూసి నేను ప్రజలకు సేవ చేయాలి, ఈ ప్రజలు నాకు ఇచ్చిన దాన్ని నేను వారికి సేవ చేయాలి అన్న ఒక భావనతో ఆయన రాజకీయ పార్టీ పెట్టేటప్పుడు నిర్మాతలు బ్లాంక్ చెక్స్ ఇచ్చి మీరు వెళ్ళొద్దు, మీరు నటన చేసి మా సినిమాలు కంప్లీట్ చేశారండి, లక్షల రూపాయలు చెక్కులు ఆఫర్ చేశారండి. నో, ప్రజలు పిలుస్తున్నారు, నేను ప్రజలకు సేవ చేయాలి, వారికి కావలసిన కూడు గూడు గుడ్డ ఇవ్వాలి అన్న ఒకే ఒక భావంతో తెలుగుదేశం పార్టీని స్థాపించారు. మరి ఆ పార్టీ ఈరోజు సుమారు 40 సంవత్సరాలు దినదిన ప్రవర్ధమానం అవుతూ మరి ఇవాటికి కూడా రాబోయే 100 సంవత్సరాలకు ఈ పార్టీకి ఎటువంటి ధోకా లేదు. సుబ్రహ్మణ్యం గారి నాయకత్వంలో తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కలిసి అన్న ఎన్టీ రామారావు గారు 29వ వర్ధంతి సందర్భంగా ఈ రోజు మేము నివాళులు అర్పిస్తూ దేవాలయంలో కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. అంటే మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రోత్సాహం. ఇవాళ దేశాల్లో బీసీలు ఇవాళ ఇంజనీర్లు కానీ డాక్టర్లు కానీ మంచి ప్రయోజకులు ఏమంటే ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు గారు పెట్టిన పోరాటమే. ఈ రోజు మేము తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ రోజున మేము దేవాలయం పట్నంలో తెలుగుదేశం ఆఫీస్ నందు మేము నివాళులు అర్పిస్తాం. నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఈ రోజున దేవారం తెలుగుదేశం పార్టీ పట్టణ కార్యాలయం ముందు పెద్దలందరి సమక్షంన ఆ మహనీయునికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాల్లో నాయకులు కార్యకర్తలు ఏర్పాటు చేయడం జరిగింది. జనవరి 20వ తేదీన యూకే ఇండియా డయాబెటిక్ ఫుడ్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఉప్పలపాటి వెంకటకృష్ణంరాజు మెమోరియల్ ఉచిత మెగా షుగర్ వ్యాధి చికిత్సా శిబిరాన్ని భీమవరం డిఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి అన్నారు. భీమవరం డిఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జరిగిన విలేకరుల సమావేశంలో శ్యామలాదేవి మాట్లాడారు. లండన్ వైద్యులు డాక్టర్ వేణు కవర్తపు ఆధ్వర్యంలో షుగర్ వ్యాధి ఉన్నవారికి పాదాల పగుళ్లు, పుండ్లు, గాయాలు, స్పర్శ కోల్పోవడం లక్షణాలున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఈ క్యాంపులో ఎంతో మంది సీనియర్ డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తారని, అవసరమైన వారికి ఉచితంగా మందులను కూడా అందిస్తారని తెలియజేశారు. భీమవరం చుట్టుపక్కల ఉన్న వారంతా ఈ క్యాంప్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ ఉచిత శిబిరం ఒక్కరోజుతో ఆగిపోదని నిరంతరం కొనసాగిస్తామని అన్నారు. రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ వేగేసిన కనకరాజు సూరి, ప్రముఖ వైద్యులు పిఆర్కే వర్మలు మాట్లాడుతూ భారతదేశంలో 25% మంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నారని, 20న జరిగే ఉచిత షుగర్ వ్యాధి చికిత్సా శిబిరాన్ని వివిధ దేశాల నుంచి సుమారు 40 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు వస్తున్నారని, ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిఎన్ఆర్ కళాశాల అధ్యక్ష కార్యదర్శులు గోకరాజు వెంకట నరసింహరాజు, గాదరాజు సత్యనారాయణరాజు బాబు, ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజు, కూనుపరాజు రామకృష్ణరాజు, జిల్లా ప్రభాస్ ఫ్యాన్స్ అధ్యక్షులు ఉండి వాసు, పివి రామరాజు, బి బలరామరాజు, చెల్లారాము, గాదిరాజు వెంకటేశ్వరరాజు, ఎం రామకృష్ణరాజు, సాగి అజిత్ రాజు, కొప్పినేడి బాబి, అల్లు శ్రీనివాస్, పద్మ, పెచ్చటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 20వ తారీఖు జనవరి 20 కృష్ణరాజు గారి బర్త్డే. అది మీ అందరికీ తెలుసు. అందరూ ఒక మెగా ఉచిత షుగర్ డయాబెటిక్ గ్యాంగ్రీన్ ఫామ్ అయిన వాళ్ళందరికీ వైద్యం చేయడం కోసం ఒక మెగా హెల్త్ క్యాంప్ పెట్టాం. అదేంటంటే మేము పెట్టింది కాదు, కృష్ణరాజు గారు ఉన్నప్పుడే వేణు కవర్తమని లండన్ కింగ్స్ హాస్పిటల్ ఉన్నారు. ఆయన కృష్ణరాజు గారికి వీరాభిమాని, మాకు బాగా ఫ్రెండ్షిప్. ఇలాగా ఆయన నెంబర్ 1 డాక్టర్ కింగ్స్ హాస్పిటల్లో లండన్. ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేషెంట్స్ కూడా ఆయన దగ్గరికి వెళ్తారు లండన్. ఆయన ఒక్క దగ్గరే ఉందా వైద్యం. ఏంటి, షుగర్ మీద గ్యాంగ్రీన్ ఫామ్ అయ్యి కాలు తీసేస్తామన్న దానికి తీయకుండా ఆయన ట్రీట్ చేస్తారు. మధ్య అబుదాబి ప్రెసిడెంట్ కూడా వెళ్ళి చేయించుకున్నాడంట ఆయన దగ్గర. వాళ్ళ మంచి డాక్టర్ ఉన్నారు. అలాగా మా కృష్ణరాజు గారు ఒకసారి అన్నారు, వేణుగారు మీరు చాలా అద్భుతమైన డాక్టర్, ఇలాంటి కేసులు మన ఇండియాలో కూడా చాలా ఉన్నాయి, చాప కింద నీరులా, అందరికీ అందుబాటులో లేని వైద్యం ఇది. మనం ఎలాగైనా ఇండియాలో మీరు నేను కలిపి సంవత్సరానికి ఒకసారైనా ఈ క్యాంపు పెట్టి కొంతమందికైనా మనం చేయగలగాలి. మీరు ఎలాగైనా మీరు మీ లండన్ గవర్నమెంట్ దగ్గర మీరు
పర్మిషన్ తీసుకోవాలని చెప్పడం జరిగింది. తప్పకుండా కృష్ణరాజు గారు మీరు చెప్పారు కాబట్టి నేను మొత్తం పర్మిషన్ తీసుకుంటాను అని చెప్పి అయినా కృష్ణరాజు గారు కలిపి యూకే ఇండియా ఫౌండేషన్ అని పెట్టారు. యూకే అంటే ఆయన యూకే డాక్టర్ కాబట్టి కృష్ణరాజు గారు, కానీ ఆయన కోరిక ప్రకారంగా ఆయన లెక్సీ నేను కంటిన్యూ చేస్తాను కాబట్టి ఈ ప్రోగ్రామ్ పిల్లలు మేము అనుకొని మనం కంటిన్యూ చేయాలని చెప్పి లాస్ట్ ఇయర్ మన మొగతూరులో పెట్టాం. నేను ఒక 1 month ముందు భీమవరంలో ఈ సంవత్సరం ఎలా అయినా చేయాలని చెప్పి 1 month ముందు వచ్చి ఎక్కడ అనుకుంటే డిఎన్ఆర్ కాలేజీతో కృష్ణరాజు గారికి ఎంతో అనుబంధం ఉంది, మా నరసింహరాజు గారు. నేను ముందు వచ్చి నరసింహరాజు గారిని కలిసి ఇలా కృష్ణరాజు గారు పేరు మీద మేము ఉచిత క్యాంప్ పెట్టాం, ఈ సంవత్సరం భీమవరంలో పెట్టాలనుకుంటున్నాము, దానికి ఎలాగ మరి మీ కాలేజీ అయితే బాగుంటుంది. ఎందుకంటే అంతకుముందు కృష్ణరాజు గారు కూడా ఇక్కడ నిర్వహించారు, మనం 7 సెగ్మెంట్లో కూడా పెట్టాం, మీ అందరికీ తెలుసు. హెల్త్ క్యాంప్ చాలా బాగా సక్సెస్ అయింది. అనగానే నరసింహరాజు గారు తప్పకుండా అమ్మా నేను మండే వాళ్ళకి పాపం కష్టం, సాటర్డే సండే అయితే హాలిడే, కానీ మండే ఒక్కరోజు కూడా నేను మేనేజ్ చేసుకుంటాను, నేను తప్పకుండా కూడా మీకు నేనే దగ్గరుండి చూసుకుంటానని చెప్పి వారు చెప్పడం వల్ల మనం ఇక్కడ ఇది నిర్వహించడం జరిగింది. హాస్పిటల్స్తో టైప్ చేసి అక్కడ కొంతమందికి వేణుగారు వచ్చి నేర్పించి ఎలా చేయాలో అది కూడా ప్లాన్ చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఈ వైద్యం ఓన్లీ హైదరాబాద్లో ఆయన వచ్చి చేయగలిగేలాగా ఉంటే అందరికీ అందేది కాదు కదా. సో ఫస్ట్ భీమవరంలో స్టార్ట్ చేసి స్లోగా ఇక్కడ వాళ్ళకి నేర్పించి అలా ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరికీ నేర్పిస్తే ఇంకా చాలామందికి అందుతుంది అని చెప్పి అలా కూడా ప్లాన్ చేస్తున్నాం. మేడం రేపు ప్రధానంగా ఎటువంటి పేషెంట్లు చేస్తారు, మీరు ఏ విధంగా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తారు, ఎవరెవరు వస్తారనుకుంటారు? సో లాస్ట్ ఇయర్ ఆల్రెడీ చేసాం కాబట్టి కొంచెం ఐడియా ఉంది మాకు ఎంతమంది. లాస్ట్ టైం ఓన్లీ మొగల్తూరు ఆ చుట్టుపక్కల ఏరియాల్లో చేసాము, అక్కడే ఆల్మోస్ట్ 1200 మంది వరకు వచ్చారు. దాంట్లో మేము ఒక 30 మంది, నేను వర్మ గారు మేము డిస్కస్ చేసుకున్నప్పుడు జస్ట్ ఒక 30 మంది అలాగా సీరియస్ కేసులు ఉంటాయేమో అనుకున్నాం, కానీ అప్పుడే ఒక 100 మంది వరకు వచ్చారు. సో ఈ ఇయర్ ఇంకా డబుల్ అవేర్నెస్ చేస్తున్నాం కాబట్టి ఇంకా ఎక్కువ మంది వస్తారనే ప్లాన్ చేస్తున్నాం. ఇండియాలో చాలా సిటీస్ అంతా కూడా మొత్తం 20% మంది షుగర్ వ్యాధిగ్రస్తులతోనే ఉంటుంది. వాళ్ళలో చాలామందికి పాదాల్లో స్పర్శ కోల్పోవడం, షుగర్ వ్యాధి ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఉండే పాదాల్లో స్పర్శ కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. పాదాలకి తొందరగా గాయాలు ఏర్పడితే గుళ్ళు ఏర్పడటం, పగుళ్ళు ఏర్పడటం, ఇలా పాదాలకి గుళ్ళు ఏర్పడినా పగుళ్ళు ఏర్పడినా గాయాలు ఏర్పడినా ఇన్ఫెక్షన్లు వచ్చి మొత్తం పాదాల్లో ఇన్ఫెక్షన్ రావటం, గ్యాంగ్రీన్ కింద ఫార్మ్ అయిపోతాయి, అంటే నలుపుగా అయిపోతూ ఉంటాయి. మరి పుల్లుపడి ట్రీట్మెంట్ తీసుకోకపోతే వేళ్ళు నలుపుగా అయిపోతూ ఉంటుంది. నలుపుగా అయిపోతే ఇంకా డెడ్ అయిపోయినట్టు ఆ వేలు, ఇంకా దాన్ని మనం వేలు తీసేయాల్సి వస్తుంది. మామూలు వైద్యం అయితే వేలు తీసేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ మోకాలు కింద వరకు దెబ్బతిని ఉంటే మోకాలు కింద వరకు కాలు తీసేయాల్సి వస్తుంది, లేదా పై వరకు అయినా దాన్ని యాంపుటేషన్ అంటారు. అంటే వేలు కానీ ఇలా కాలు కానీ చివరి దశలో అది తీసేయాల్సి వస్తుంది. ఇప్పటివరకు కూడా భారతదేశంలో 99% అటువంటి వైద్యమే జరుగుతుంది. కానీ ఈ క్యాంప్ ప్రత్యేకత ఏంటంటే ఇది లండన్లో కింగ్స్ కాలేజ్ హాస్పిటల్, లండన్లో చాలా ఫేమస్ సర్జన్ ఉన్నారు. ఆయన కేవలం షుగర్ పేషెంట్ల యొక్క ఈ పాదాలు దెబ్బతిన్న వాళ్ళకి యాంపుటేషన్ అవసరం లేకుండా, అంటే వేరు తీయటం కానీ కాలు తీయటం కానీ అవసరం లేకుండా మైక్రో సర్జరీలు చేస్తారు. వాటి కొత్త నరాలు, కొత్త రక్తనాళాలు, రక్త ప్రసారణ అంతా జరిగి ఇక్కడ యాంపుటేషన్ లేకుండా చేసే స్పెషల్ వైద్యం ఆయన అందిస్తారు. ఆయన డాక్టర్ వేణు కవర్తపు. షుగరు ఎక్కువగా ఉన్న వాళ్ళకి మిగిలిన అవయవాలు ఏమైనా దెబ్బతిన్నాయా, కిడ్నీలు, రక్తం ఎంత ఉంది చేయటం. దాని తర్వాత ముందు స్క్రీనింగ్ అయిపోయిన తర్వాత చాలా ముఖ్యమైనది ఏంటంటే ఈ కాళ్ళకి కేవలం పేషెంట్లకి మీకు ఏముంది, స్పర్శ ఎలా ఉంది, పగుళ్ళు ఎలా ఉన్నాయి చూడటం కాదు, దానికి డాప్లర్ టెస్ట్లు ఉంటాయి, అంటే స్కానింగ్ పరికరాలన్నీ తీసుకొస్తారు వాళ్ళు. జనవరి 20వ తారీఖు మన మెగాస్టార్ కృష్ణరాజు గారు పుట్టినరోజు సందర్భంగా ఆయన సత్యమణి శ్యామలాదేవి గారు మెగా ఉచిత షుగర్ వ్యాధి చికిత్స డాక్టర్లని 20 మంది డాక్టర్ని తీసుకొచ్చి మన డిఎన్ఆర్ కాలేజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో టెస్ట్లో చేసి వారికి
వైద్యం చేసేలాగా అన్ని అరేంజ్మెంట్లు ఇక్కడ చేస్తున్నారు. మీకు అందరికీ తెలుసు, ఇదివరకు కృష్ణరాజు గారు ఎంపీగా ఉండి సెంట్రల్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ డిఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనే ఇంచుమించులో 25 లక్షల రూపాయల ఖర్చుతో మెగా వైద్య శిబిరం ఇక్కడ నేను కూడా ఉన్నప్పుడు కూడా 2 రోజులు 3 రోజులు మొత్తం మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. మరి ఈ సంవత్సరం వ్యవహారాన్ని పెట్టినందుకు మరి మీరు కనుక మొత్తం ప్రజలందరికీ తెలిసేలాగా మీరు సహకరిస్తే మీ ప్రెస్ వారు తప్పనిసరిగా వాళ్ళందరికీ చాలా మేలు జరుగుతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం. రెబల్ స్టార్ కృష్ణరాజు సతీమణి శ్యామలాదేవి గారు వారి భర్త జన్మదిన సందర్భంగా ఇక్కడ షుగర్ వ్యాధి పేషెంట్స్కి మంచి క్యాంప్ పెట్టడం జరిగింది. దాన్ని పేద పేషెంట్స్ అని ఉపయోగించుకోవాల్సి మేము కోరుతున్నాం. ఎందుకంటే డిఎన్ఆర్ కళాశాలలో పేద విద్యార్థులకి అలాగే ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎప్పుడు చేస్తుంటారు. మా అధ్యక్షులు గారు శ్యామలాదేవి గారు అడిగినట్టునే వారి కుమార్తెలు కూడా ఉన్నారు. మంచి క్యాంపు దీన్ని ఉపయోగించుకోవాలని వెంటనే ఆయన పర్మిషన్ జరిగింది. అలాగే వర్మ హాస్పిటల్ చైర్మన్ గారు వర్మ గారు కూడా దీనికి సహకారం అందిస్తూ, అలాగే ఏఎస్ఎన్ రాజు గారు కూడా దీనికి ఫ్రీగా మేము టెస్టులు చేస్తూ ఉంటాం. శ్యామలాదేవి గారు ఎంతో ఆనందపడడం జరిగింది. దీన్ని చక్కగా ఉపయోగించుకుని వారి ఆరోగ్యం మెరుగుపరచుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. కృష్ణరాజు గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన జగద్విఖ్యాతి చెందిన మహానుభావుడు. అయితే గతించిన మనుషుల కోసం ఇలాగ ఒక సేవా కార్యక్రమం చేయడం అనేది చాలా గొప్ప విషయం తెలియజేసుకుంటూ, ఇది మన భీమవరంలో ఒక్కరోజు క్యాంప్ కాదు, ఇది చెప్పారు వర్మ గారు, డాక్టర్ వర్మ గారు. అంచేత ఇది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఆయన పేరిట శ్యామలాదేవి గారు వస్తూ ఉంటారు. అంచేత మరి ప్రఖ్యాత వైద్యులంతా విచ్చేస్తున్నారు. పాత్రికేయులుగా మీ అందరూ వచ్చినందుకు తెలుగువారి ఆత్మగౌరవం కోసం నిరంతరం కృషి చేసిన మాజీ ముఖ్యమంత్రి సినీ నటుడు నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు పడమట సోమేశ్వరరావు, సెక్రటరీ సామ్రాణి నాగబాబు, నందమూరి యువసేన జిల్లా అధ్యక్షులు చిరుకూరి రామకృష్ణ చౌదరి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, బ్రెడ్లు, ఫుడ్స్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావులు మాట్లాడుతూ ప్రపంచమే గుర్తించిన తెలుగువారి అభిమాని ఎన్టీ రామారావు అని, ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వేంట శ్రీను, మెరగాని నారాయణమ్మ, రామలింగరాజు, ఎద్దు యేసుపాదం, నందమూరి అభిమానులు విజ్రోతి రాఘవులు, గంటా త్రిమూర్తులు, పితాని సోమరాజు, బాలాజీ, యలమంచలి శ్రీనివాస్, నేదునూరి గంగాధర్ తిలక్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆయన బీసీ కోసం పార్టీలు పెట్టారు. ఇలా నేను ఈ తెల్లతొక్క వేసుకున్నానంటే ఆయన పెట్టిన భిక్షాడు. ఆయన సేవలు ఎనలేని భారతదేశానికి ఉపయోగపడ్డాయి. ఆయన ఈ వర్ధంతి సందర్భంగా 19 అభిమానులు పాలు వచ్చి పట్టిపెట్టారు. వారికి అభినందన చేశారు. మా దైవం నందమూరి నటసింహం, నందమూరి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున పేషెంట్లకు పాలు, బ్రెడ్, ఫుడ్స్ పంచడం కార్యక్రమం జరిగింది. అదేవిధంగా ఈ వర్ధంతి సందర్భంగా అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొని తెలుగుదేశం పార్టీ అభిమానులు, నందమూరి అభిమానులు అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని వర్ధంతి సందర్భంగా అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు అందరికీ కూడా నందమూరి అభిమానులందరికీ కూడా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి యొక్క 29వ వర్ధంతి సందర్భంగా భీమవరం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద మరి ఎన్టీఆర్ బాలకృష్ణ ఫ్యాన్స్ వారిచే పళ్ళు, బ్రెడ్, అలా పాల ప్యాకెట్లు కూడా ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులకి అందించడం జరిగింది.
ఇది సేవా కార్యక్రమాలు వారి ఫ్యాన్స్ వారి యొక్క సేవా కార్యక్రమంలో భాగంగా ఇదే విధంగా ప్రతి జయంతికి కానీ ఎన్టీ రామారావు గారి జయంతికి వర్ధంతికి కూడా అనేక సేవా కార్యక్రమాలు భీమవరపట్నంలో చేస్తున్నారు. అదేవిధంగా విద్యార్థులకి పుస్తకాలు కానివ్వండి, ఆర్థిక సహాయం కానివ్వండి, అనేక విధాలుగా ఈ ఫ్యాన్స్ వారి ద్వారా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని చేయాలని చెప్పి ఎన్టీ రామారావు గారికి ఇటువంటి వారి ద్వారా నిజమైన గణన ఇవ్వాలని చెప్పి నేను తెలియజేస్తూ, నందమూరి తారక రామారావు గారు 29 సంవత్సరాలు ఆయన పరమవధించి, కానీ ఈ సృష్టి అన్న ఎన్ని సంవత్సరాలు ఉంటారో అన్ని సంవత్సరాలు ఆయన గుర్తుండవాలి. దేని గురించి అంటే అప్పటికి రామారావు గారు పార్టీ పెట్టేటప్పటికి కాంగ్రెస్ ఆధిపత్యంలో ప్రజలకు ఎలక్షన్లు అంటే తెలియని టైంలో రామారావు గారు ఒక తెలుగుదేశం పార్టీ స్థాపించి బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరికి రాజకీయం పదవులు, బీసీ రిజర్వేషన్లు, కిలో ₹2 బియ్యం, జనతా వస్త్రాలు ఎన్నో ఒక సృష్టించేసేదే. అంటే మన దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే ప్రప్రదంగా ఈ అన్ని అమలు వచ్చిన వ్యక్తే ఫస్ట్ నందమూరి తారక రామారావు. ఆయన సేవలో మేము అందరూ కూడా ఎన్నో పదవులు నిర్వహించారు. మినిస్టర్లు, కేంద్ర మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, చిన్న సామాన్య కార్యకర్తలు కూడా వేల పదవులు నిర్వహించారంటే రామారావు గారి దయ వల్ల. బీసీ రిజర్వేషన్ తెచ్చి ఇప్పుడు కాసేపు ప్రకటనలు.